పాడినా సరే చెవిటి వాడికి అవి ఉన్నాయా? పెద్దగా చెప్పండి. అలాగని నేను పాడలేదా? ఎవరు స్వతంత్రించుకున్నారు? చెవులున్న వాళ్ళు స్వతంత్రించుకున్నారు. చెవులు లేనివాడు 100 కాదు 1000 పాడినా స్వతంత్రించుకోలేడు. ఎందుకంటే వాడు స్వీకరించడానికి అవసరమైన చెవి వానికి లేనందున ఈ శ్రేష్టమైనవి వాడు స్వతంత్రించుకోలేడు. అలాగని పాటలు నా యొద్ద లేవా? దేవుని మాటలు నా యొద్ద లేవా? ఉన్నాయి. కానీ వినేదానికి వాడి దగ్గర ఏం లేదు. ఒకవేళ చెవి ఉంటే చెవి ద్వారా వాడు వాటిని తీసుకోగలుగుతాడు. అలాగే నీకు, నాకు, మనకి, మన వారికి కావలసిన సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఎవరు స్వతంత్రించుకుంటారు? విశ్వాసము అనే చెవి, విశ్వాసము అనే కన్ను, విశ్వాసము అనే చెయ్యి ఉన్నవారు స్వతంత్రించుకుంటారు. దేవుని దగ్గర శక్తి ఉంది, దేవుని దగ్గర బలం ఉంది, దేవుని దగ్గర జ్ఞానం ఉంది, దేవుని దగ్గర ఐడియాలజీ ఉంది. నీ ఇహ పర 2 జీవితాలకు కావలసినటువంటి కృపంతా దేవుని దగ్గర ఉంది. ఉందా లేదా? కానీ ఎవరు పొందుకుంటారు? విశ్వాసం గలవారే పొందుకుంటారు. విశ్వాసం లేనోడు దేవుడి దగ్గర లేవనుకుంటాడు. పాపం దేవుడు పేదవాళ్ళారా, దేవుడిని ఆడ కష్టపెడదాం అనుకుంటాడు. దరిద్రం వీడిది, దేవునిది కాదు. విశ్వాసం గలవానికి దేవుని యొద్ద అన్నీ దొరుకుతాయి. విశ్వాసం లేని వానికి దేవుని యొద్ద ఏమీ దొరకవు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 5, 6 వచనాలు ఒక్కసారి చూడండి బైబిల్ తీసి. ఇక నేను ముగిస్తున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దొరకదు. ఎందుకంటే విశ్వాసము లేదు, సందేహం ఉంది. హెబ్రీ పత్రిక ఇదే 11, 5, 6 వచనాల్లో అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు మొదట ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను గదా. అయ్యా, దేవుని దగ్గర ఫలం పొందాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతికే వాళ్ళకి ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. ఆ విశ్వాసం లేకపోతే ఎలా? కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 11 ఏం చూపిస్తుందంటే, విశ్వాసము అనే కన్ను, విశ్వాసము అనే చెవి, విశ్వాసము అనే చెయ్యి, అట్లా విశ్వాసం అనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండింటిని చూపిస్తుంది. దీని స్పెషల్ అది. అర్థమైందా? విశ్వాసాన్ని మనకు సరిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అధ్యాయం ఇది. ఇంత మీలో ఎంతమందికి అర్థమైందో. వెనక నేను ఒక చక్కని చిత్రాన్ని గీశాను అనుకోండి. ఆ చిత్రం కళ్ళున్నోళ్ళకి దొరికిద్ది, కళ్ళు లేనివాడికి ఎంత అందమైన బొమ్మ గీసినా సరే కన్నులు లేనివాడు దాన్ని పొందలేడు. విశ్వాసం అనే చూపు లేకపోతే నీకంతా చీకటే. కానీ విశ్వాసం అనే చూపు నీకుంటే దేవుని దగ్గర అన్నీ కనపడతాయి నీకు. కీర్తనాకారుడు అన్నాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో అబ్బా నాకు కావలసినవన్నీ కూడా నీ పాదాల దగ్గరే ఉన్నాయి తండ్రి అని భక్తుడు అన్నాడు. చూశారు, అబ్రహాము విశ్వాసముతో పునాదులు గల పట్టణాన్ని చూశాట. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా చూశారు. ఈ విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, ఈ ఒక్క ముక్క కూడా వినండి, వేస్ట్ ఏం కాదు. విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, అన్ని అడుగులు నేతిలోనే పడవండి. కొన్ని అడుగులు అగ్నిలో కూడా పడతాయండి. సర్రుమని కాలినట్టు ఉంటుందండి. కాలినా కూడా అడుగు వెనక్కి తీయకూడదండి, ముందుకు సాగిపోవాలండి. విశ్వాస యాత్రలో 2 ఉంటాయండి.
అర్థమైందా నేను చెప్పింది? కొంతమంది కొన్ని ప్రతికూలతలు ఎదురుగారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే విశ్వాసం గొప్పదా కాదా? ఎంతమంది చెబుతారు? చాలా గొప్పది. కానీ ఏం చేసింది ఆ విశ్వాసం? ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని పాపం విశ్వాసము గలవాడై ఒక్కడిని చంపి ఇసుకలో బూడిచిపెట్టాడు. ఏమైంది? పరారవ్వాల్సి వచ్చింది. ప్రజలందరినీ విమోచిద్దాం అనుకుంటే, రక్షిద్దాం అనుకున్నోళ్లే ఆయన శిక్షకు అప్పచెప్పారు. వాళ్ళ కోసం మర్డర్ చేస్తే, ఎవరి కోసం? వాళ్ళ కోసం మర్డర్ చేస్తే వాళ్ళే పట్టించారు. ఊరే వెళ్ళ పిచ్చి తెగలేయ్యా, ఇదేం వ్యవహారం రా, బతికిద్దామన్నా చంపేటట్టున్నారు వీళ్ళు అనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పుడు విశ్వాసం పరీక్షలోకి వెళ్ళిపోయింది. పోయినోడు ఎక్కడున్నాడండి? 40 ఏళ్ళు ఆగిపోయాడండి. 40 ఏళ్ళు పాపం ఏ ఫలము లేదు. సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. శుభ్రంగా మోసే ప్లేస్లో మనం కానీ ఉన్నట్టయితే మిథ్యానులో 4 ఎకరాల పొలం కొనుక్కునేవాళ్ళం, కనీసం 2 ఇళ్ళు కట్టుకునేవాళ్ళం. ఈ 40 ఏళ్లలో కనీసం ఒక 500-600 గొర్రెలన్నా లైన్ చేసుకునేవాళ్ళం. మోసే ప్లేస్లో మనం ఉంటే ఒక 1000 మంది అయినా, ఒక 1000 గొర్రెలైనా 40 ఏళ్ళు మరి సుదీర్ఘ కాలం. వేలాది గొర్రెలు సంపాదించుకునేవాళ్ళం, ఎకరాల పొలం సంపాదించుకునేవాళ్ళం. ఎందుకు? మన మైండ్ అట్టే కదా. భార్యకి బాగా ఒంటి నిండా బంగారం, ఇవన్నీ నడిచాయి. పోయినప్పుడు ఏందయ్యా ఇట్లా చేశావు, ఏదో చేస్తావు, నన్ను ఏదో వాడుకుంటావు అనుకుంటే నన్నేందయ్యా ఒట్టిగా చేసి కూర్చోబెట్టావు, ఏందయ్యా? ఇంకట్టయితే నీ చిత్తం కాదేమోలే, అట్టయితే ఇక సంపాదన సంగతే చూసుకుంటాం. మరి ఎట్లా? భార్య పిల్లల్ని ఇచ్చావుగా, వాళ్ళకి భవిష్యత్తు చూడాలిగా అని ఆ ప్రజల భవిష్యత్తు వదిలిపెట్టి భార్య బిడ్డల భవిష్యత్తుకి వెళ్ళి భయపడేది వ్యవహారం. కానీ మోషే అట్టంటోడు కాదండోయ్, అది మొండి విశ్వాసం. ఏం విశ్వాసం అది? జలములలో వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి, వదిలే మళ్ళీ పెందలాడు. అది మొండి విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. వామ్మో, 40 ఏళ్ళు. మీకు తెలుసా, ఒక గొర్రెను సంపాదించలా, ఒక ఇల్లు కట్టలా, ఒక ఎకరం పొలం కూడా కొనలా, సిపోరాకి ఏమీ దిగేలా. 40 ఏళ్ళు అండి. మామ ఎన్ని తిట్టుంటాడో, సిపోరా ఎంత చులకనగా మాట్లాడి ఉంటుందో. ఒకవేళ బామర్దులు ఉంటే ఎంత అవమానంగా మాట్లాడి ఉండేవాళ్ళు, మరదళ్ళు ఉంటే ఎన్ని రకాలుగా అనుకునేవాళ్ళు. చాలామందిని చూసాం, కానీ మా బావ అంత ఎదవ ఇంకొకళ్ళు లేడు అనుకునేవాళ్ళేమో. ఈరోజు కొంతమంది నిన్న అంటున్నట్టు చాలామంది మగాళ్ళు ఉన్నారు, కానీ నీ అంత ఎదవ కూడా లేడండి. అండోయ్ ఏమండే, మళ్ళీ అండి స్తోత్రం. నానా చాలామంది తండ్రులు ఉన్నారు కానీ నానా నీలాంటి ఎదవ ఎవడు లేడు నానా. వాళ్ళు పిల్లలకి లైఫ్ ఇచ్చారు నానా, సంపాదించారు, మాకేమి ఇచ్చావు మళ్ళీ మాట్లాడుతున్నావు. ధర్మయ్ పిల్లలు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, బావమరుదులు లెక్క చేయరు, మరదళ్ళు లెక్క చేయరు, అత్త మామలు అసలే లెక్క చేయరు. ఉన్నాళ్లే పనికి మనలోడు. ఏమండి, మీ అల్లుడు ఏం చేస్తాడు, తోలకపోయాడు, మాయే కాస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇన్నే ఉంది, బతుకంతా అంతే అంతే ఇదయ్యేటట్టున్నాడులే. ఇంత ఆశోదడు అనుకోలే, ఇంత తిక్కలోడు అనుకోలా. ఏం చేద్దాం, కర్మ. ఆ సిప్పోరా మోకానట్టు రాసి ఉంది. ఈ తిక్కలోడు భర్తగా దొరికాడు. 40 ఏళ్ళుగా ఏది ఆలోచించడు, ఏదో శూన్యంలో ఉంటాడు, ఏదో ధ్యాసలో ఉంటాడు. తిట్టినా పట్టించుకోడు, నలుగురు నవ్విపోతున్నారే వస్తున్నారే అని ఏం పట్టించుకోడు. 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకోడు, 4 డబ్బులు వెనకేసుకుందాం అనుకోడు, ముందేసుకుందాం పైన.
ఇవన్నీ చెబుతుంటే ఎక్కడో ఎవరికో తగులుతుంటుంది కదా. ఎంతమంది తగులుతుంది పాపం. ఈ మాటలు పడ్డారు మీరు కదా. ఏం పర్లా, ఆగండి, ఒక మలుపు ఉంటుందిలే, ఆగండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతమంది చేత అనిపించుకోకపోయినా కనీసం ఒక్కళ్ళ చేత, సరే ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరు అనకపోయినా వీధిలో వాడైనా, ఫ్రెండ్ చేత అయినా బాగుంది. ఏం పట్టించుకోడు. ఎందుకో తెలుసా? విశ్వాసం. ఏ ప్రజల కోసం సింహాసనాన్ని కూడా వదిలిపెట్టానో, ఏ ప్రజల కోసం ఐగుప్తు సకల భోగభాగ్యాలను విసర్జించానో, ఆ ప్రజలను విడిపించినప్పుడు, వాళ్ళు నా ప్రజలు బానిసలుగానే బతుకుతున్నప్పుడు, వాళ్ళు పరదేశములో బానిస బతుకుతున్నప్పుడు, నాకు మాత్రం సొంత ఇల్లు ఎందుకు, నాకు సొంత మందెందుకు, నాకు భోగాలు ఎందుకు? త్యాగం. సింహాసనాన్నే వదిలేసినోడిని. ఏంది మోషే అంటే? ఎవడికి తెలుసు మోషే గురించి? కర్ర తీసుకొని ఉస్సు 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 అనుకుంటా పోతుంటే, హే మోషే ఏం చేస్తున్నావు? అందరూ ఎగతాళి చేసేవాళ్ళే. వాళ్ళు హేళనగా మాట్లాడి తృణీకరిస్తున్నవాడు త్యాగం విశ్వాసాన్ని బట్టి చేయకపోతే ఎవరో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని రాజ్యములన్నిటినీ ఏలే రాజాయన. ఆయన్ని అపహాస్యం చేసే వెధవలకు తెలియదుగా ఇది. దేవుడు మనల్ని దీనులుగా ఉంచినప్పుడు ఇంటో చల్లనోడు కూడా మాట్లాడుతుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. అప్పచెప్పాడు, స్తోత్రం అనుకోవటమే. విలువలు ఎరగకుండా మాట్లాడతారు. కానీ ఆ మోషే ఏ స్థాయి వ్యక్తి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి? ఆయన కాలుతో తన్ని అవతలకు వచ్చింది ఏంది? ఐగుప్తు అగ్రరాజ్యము దాని యొక్క సింహాసనాన్ని కాలితో తన్ని దిగాడు కిందకి. నాకొద్దు సింహాసనం. ఒకరోజు వచ్చింది, దేవుడు దర్శించాడు. సుదీర్ఘ నిరీక్షణ, విశ్వాసం. ఎంత అగ్ని పరీక్ష. లైఫ్ అంతా అయిపోయింది. 40 ఏళ్ల కాలం. ఈ మోషే లైఫ్ మొత్తం 3 40లు, 2 40లు అయిపోయినాయి. అప్పుడు దర్శించాడు, పిలిచాడు, రా, ఇక సమయం ఆసన్నమైంది, రా. ఆ ప్రజలు ఆ బంధకాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నా ప్రజలను విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, రా వెళ్ళు అని మోషేని పంపిస్తే, అదే గొర్రెలు కాసే కర్ర తీసుకొని ఇక ఆ మందను వదిలిపెట్టి అడ్డుపడ్డాడు. ఇక అక్కడికి వెళ్ళి ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఆ రాజు ఫరోని దేవుని శక్తితో ఒక ఆట ఆడిస్తుంటే, నాకు తెలిసి మిద్యాన్లో తెలియకుండా ఉంటుందంటావా? ఫరో గడగడలాడుతున్నాడు. ఫరోకి రోజు ముచ్చెమటలు పడుతున్నాయి. వాడి పని తుడుచుకోవటమే అయింది. ఎవర్రా? మోషే. ఏది ఇత్రో వాళ్ళ అల్లుడు ఆ గొర్రెలు కాసుకుంటా ఏదో శూన్యంలో చూసుకుంటా పోయే అతనికి అంత సీనా? అంత సీన్ ఏంది, ఇంకా అంత సీన్ అయినా వచ్చిందిరా. చివరికి ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొస్తే లక్షల మంది కాల్బలం. చివరికి ఏ గతి పట్టిందంటే, మామయ్య అల్లుడిని పలకరీయటానికి సాయంత్రం పట్టింది. పొద్దున పోతే సాయంత్రం దాకా పట్టింది అల్లుడిని పలకరీయటానికి. ఈ గుంపులేందిరా, ఏందిరా, వాడు మా అల్లుడు రా అని పోయినా సరే బానిస్తారా? వాడు అంటున్నావు ఏంది? పిల్లనిచ్చానయ్యా. పిల్లనిస్తే మా మోషేని వాడు వీడు అంటున్నావు ఏంది? వీడెవడ పట్టుకొని పక్క తీసుకెళ్ళాడు. సిప్పోరా మా అమ్మాయిరా నాయనా, ఆమె భర్త మోషే. సిప్పోరా తండ్రి గారా మీరు? ఏమనుకోవద్దు రండి. మోషే గారు మామగారా? అయ్యా, మావాడు ఎప్పుడు శూన్యంలో చూస్తే గొర్రెలకు పోవటం తప్ప రూపాయి సంపాదించడం తెలియదు, కాస్త తెలివిగా కూడా ఉన్నట్టు కనపడలేదు. ఇంత గొప్ప మేధావి ఎప్పుడయ్యాడయ్యా?
మీ ముందు పిచ్చోళ్ళ కనపడ్డదే మీ పిచ్చితనం. మొదటి నుంచి ఆయన మేధావే, మొదటి నుంచి ఆయన విశ్వాస వీరుడే, మొదటి నుంచి ప్రార్థనా యోధుడే, మొదటి నుంచి దేవుని ప్రజలను బంధ విముక్తుల్ని చేయాలని రోషము కలిగిన వాడే, మొదటి నుంచి దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నాడు కానీ మరి దేనిని కూడా లక్ష్య పెట్టని వాడు. వెండి బంగారాలు, ధన కనక వస్తు వాహనాలు, సింహాసనాలు ఇవన్నీ నా ప్రభుతో సాటి వస్తాయా? సుప్రీం నా దేవుడు ఆయన చాలు నాకు. హల్లెలూయా. ఏమర్థమయ్యాడు మోషే వాళ్ళకి? ఈరోజు బిడ్డ నువ్వు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమయ్యనాడు నోళ్ళు ఎల్లబెడతారు. నాయన అమ్మ కలత చెందొద్దు. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, ఎంత సుదీర్ఘ నిరీక్షణ. నా దేవుడు దర్శించిన దాకా ఓపిక పడతా, నా దేవుడు నా ఎడల జోక్యం చేసుకున్న దాకా నిరీక్షిస్తా. ఎంతకాలం కూర్చోబెడతాడో కూర్చుంటా, ఎంతకాలం నిందల పాలు చేస్తాడో అనుభవిస్తా, ఎంతకాలం శ్రమ కొలిమిలో ఉంచుతాడో ఆయన చిత్తం. నిరీక్షిస్తా, ఎదురు చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతున్నా, సుదీర్ఘకాలం అబ్రహాముని పరీక్షించి ఒక దశలో దర్శించాడు, సుదీర్ఘకాలం మోషేని పరీక్షించి ఒక దశలో దర్శించాడు, సుదీర్ఘకాలం ఏబును పరీక్షించి ఒక దశలో దర్శించాడు. అయితే తన కొరకు ఎదురు చూసిన భక్తుల్ని దాటిపోలేదు నా దేవుడు. ఆయన కోసం ఎదురు చూస్తున్న నన్ను కూడా దాటిపోడో. ఆయన నా దాకా వచ్చిన దాకా ఎదురు చూస్తా, ఆయన నా కోసం కదిలిన దాకా ఎదురు చూస్తా. నేను మాత్రం నా ప్రభు మీద విశ్వాసం కోల్పోను, సమస్తము పోయి ఆయన వదిలిపెట్టను. ఇంతమందిని దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు అనే పట్టుబట్టి ఉండు. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు, తన కోసం ఎదురు చూసేవారిని దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడు నన్ను దాటిపోకంటే ఆగాడా లేదా? బాగు చేశాడా లేదా? దాటిపోడు. శాలేమన్న ఈ జనాలకు తట్టుకోలేక దాటిపోతాడేమో, పరారవుతాడేమో, ఎందుకంటే దొరికితే ఇంక అయిపోయినట్టే అని తప్పించుకుంటాడు. ఆయన దాటిపోడు. చివరిలో ఒక్క మాట, విశ్వాసం ఇంత బలీయమైంది, ఇంత శక్తివంతమైంది ఉంటే అలాంటి విశ్వాసాన్ని కలిగిన మోషే సుదీర్ఘకాలం అనుభవించిన తర్వాత చివరికి లైన్లోకి వస్తే అంత ధన్యత దొరికింది మోషేకి. ఎంత సిగ్గుపడి ఉంటాడు ఇత్రో, ఎంత సిగ్గుపడి ఉంటారు మిద్యానోళ్ళు, ఎంత సిగ్గుపడి ఉంటుంది సిపోరా. ఏమండి, మిమ్మల్ని ఇంత ఘనంగా దేవుడు సిద్ధపరిచాడని అస్సలు అనుకోలేదు నేను. చాలా తృణీకారంగా మాట్లాడానంటే నాకు తెలిసి సిపోరాని దగ్గర తీసుకొని ఉంటాడు. సిపోరా, చాలాసార్లు అడిగావు కానీ పిచ్చోళ్ళ నేను యాక్ట్ చేశాను, నీ ముందు పిచ్చోళ్ళ ప్రవర్తించాను సిపోరా. అయినా నువ్వు తెలిసి ఇలా చేసావా? తెలియదు కదా, బాధపడుకో. అది నేను ఎవరికి ఎందుకు చెప్పలేదంటే సిపోరా, అది నా దేవునికి నాకు చెందిన విషయం, నేను ఆయనతోనే తెలుసుకోవాలి. ఆ తేలిందాకా నేను ఎవరు చెప్పకూడదని అట్టాగాను. ఈరోజు ఆ సమయం వచ్చింది, నా దేవుడు ఆయన ఎందో చూపించాడు, నా తలనెత్తాడు, నాకు శాశ్వత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇన్నాళ్ళ నా నిరీక్షణ, నా ఎదురు చూపు ఫలించింది. అదిగో నా ప్రజలు బంధ విముక్తులయ్యారు. ఈ ప్రజల కోసమే ఆ గొర్రె మందను చూసినప్పుడు అలా ప్రజలే నా కళ్ళ ముందున్నారు. అందుకే మంచి వస్త్రం కట్టుకోలేకపోయాను, నిలవరమైన నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను, కడుపు నిండా తినలేకపోయాను, కంటి నిండా నిద్రపోలేకపోయాను. సిపోరా, ఈరోజు నా నిరీక్షణ ఫలించింది, నా ఆశ తీరింది. నా దేవుడు నాకు తోడై ఉండి భూరాజులను గడగడ వణికించి నా ప్రజల్ని బయటికి తెచ్చాడు. చూడు సిపోరా, ఇది నా జనాంగం, ఇది నా దేవుని ప్రజ. హల్లెలూయా. నాయనా, దేవుని విషయమై నువ్వు కలిగి ఉన్న ఆశ, నిరీక్షణ
దేవుని విషయమే నువ్వు చూసి ఎదురు చూపు, ఆయనకి తెలియనివి కావు. ఆయన దాటిపోవడం చూస్తున్నాడు. సరిచేయాల్సింది సరిచేస్తున్నాడు, నేర్పాల్సింది నేర్పుతున్నాడు, సిద్ధపరచాల్సిన కృప సిద్ధపరిచాడు. అందాల్సిన సమయం సమీపించింది. బహు త్వరలోనే నీకు అది అందుతుంది. నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ, ఇన్నాళ్ళ నీ ఎదురు చూపు నిన్ను సిగ్గుపరచదు. ఆయన బలమైన బాహు చాపుతాడు. ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి, ఆనాడు ఆనంద బాష్పాలు కలుస్తావు సంతోషంతో. గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి. చివరిగా చెప్తున్నాను ఈ మాట. గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? ఉందయ్యా. అట్లయితే మళ్ళా ప్రారంభించు. జారిపడ్డావా? అక్కడే కూర్చోవద్దు. పడటం తప్పు కాదు, పడ్డ చోటే ఉండటం తప్పు. పడటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, ఎటుగుడి పడ్డాను కదా ఇంక అక్కడే ఉందామని కూర్చున్నావు చూడు, అది తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు, మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా, అది తప్పు. లే, మళ్ళీ పోరాటం ప్రారంభించావు. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం. సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతనపరుస్తాడు. నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం. నిన్న అయిపోయింది కదా, నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దు. ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా, అలాగున నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది. మళ్ళా క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించు. ఈసారి విజయం నీదే, ఈసారి విజయం నీదే. మారదు నా పరిస్థితి, మారదు నా జీవితం, మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకొని గతంలో కూర్చోవాక. ఈరోజు ఉంది, రేపు కూడా ఉంది. నీకు దేవుని వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే, నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు. ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం, మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంకేతం. ఎంతమందికి అర్థమైంది? మారదా? పరిస్థితి మారదా? గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా? నో, మారాలి. నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్య నూతనుడు. మన భక్తి, ఆత్మీయత, పరిస్థితులు కూడా నూతనపరుస్తాడు, ఇష్టపడతాడు, నూతన పరుస్తాడు. ఈ సందేశాన్ని, ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు. కృప మనందరికీ తోడై ఉండను. అలా దేవుడు మొన్న అనుకున్నాను నేను అంతకుముందు ఓపెనింగ్ అప్పుడు, ఇక ఈ జీవితానికి సరిపోద్ది ఇది, ఇక ఇంతవరకే అని ఆ రోజు అనుకున్నాను నేను. ఆయన అనుకోలా. ఆయన మళ్ళా ఈ ఏడు కూడా నూతన పరిచాడు. ఇంకా రాబోతున్న సంవత్సరాలు ఇంకా ఇంకా ఏ విధంగా తీసుకెళ్తాడో ఇక అది నా ఊహకు అందదు. అది ఇంకా ఎటేడు తిప్పుతాడో, ఏమేమి మలుపులు తిప్పుతాడో, అసలు ఆయన ప్లాన్ ఏంటో, ఇంకా అసలు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈ కథంతా ఇంకా ఆయన వైపు చూస్తూ సాగుతున్నా. చెప్పు, నిన్నలోనే కూర్చుంటావా? గతాన్నే తలుచుకొని కుమిలిపోయి అక్కడక్కడే గందరగోళం అవుతావా? నువ్వు ఆత్మీయతలో దిగజారినా, భక్తిలో పడిపోయినా, నేను అంటున్నాను,
ఓడిపోవటం తప్పు కాదు, కానీ ఓటమిలోనే కూర్చుండిపోవటం తప్పు. పడిపోవటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, పడ్డ దగ్గరే కూర్చోవటం తప్పు. మరేం చేయాలి? పడ్డవాడు తిరిగి లేవాలి. ఓడిపోయినవాడు ఏం చేయాలి? దేవుని శక్తి పొందుకొని దేవుని పాదాలు పట్టుకొని తిరిగి, దెబ్బ తిన్నోడు ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని కొంచెం తేరుకొని తిరిగి దెబ్బ కొట్టాలి. కొడితే ఈసారి శత్రువుకి చుక్కలు కనపడాలి, పట్టపగలే. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం కలవాలి, ఈ విషయాలు స్వతంత్రించుకుంటారు. విశ్వాసంలో రకాలు చెప్పాను, అందులో ఒక విధమైన విశ్వాసాన్ని ఇప్పుడు నేను వర్ణించి ముగిస్తున్నాను. కృప మనందరికీ తోడై ఉండును గాక.